ఆవిడే తప్పుని తప్పు అంటూ భర్తను అరెస్ట్ చేయాలనుకుంటుంది. ఏమంటావు మంజు మేడం? అవును, మీరు ఒక కంప్లైంట్ రాసిస్తే నేను సత్యను అరెస్ట్ చేస్తాను. మంజు, ఇది మామూలు క్రెడిట్ కాదు. భర్తను అరెస్ట్ చేసిన భార్య కానిస్టేబుల్ మంజు. హైలైట్ అయిపోతావు. హైలైట్ అనిపించుకోవడం కోసం కాదు, నా డ్యూటీని నేను చేస్తాను. సత్య, ఈరోజు కాకపోయినా ఆ పుస్కీగాడు రేపైనా దొరుకుతాడు. వాడి కోసం నీ బర్త్డే సెలబ్రేషన్స్ మిస్ చేసుకుంటావా? అక్కర్లేదు, ఇంటికి వెళ్దాం పద. పదండి. డబ్బులు లెక్కెడుతున్నావా తిప్పు? ఏ కనపట్టలేదా పప్పు? తిప్పు, నాకు కొంచెం డబ్బులు అవసరమయ్యాయి, ఇవ్వవా? డాడీ, నాకు కూడా ఒకటి అడగవా? తిప్పు, జేబులో డబ్బులు లేకపోతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు ఒకటే దిగులుగా ఉంటుంది తిప్పు. అవునా? అయితే డబ్బులు సంపాదించుకుని తెచ్చివ్వు, ఎంత కావాలంటే అంతేస్తా. ఇందులోంచి మాత్రం చిల్లి గవ్వ కూడా బయట ఖర్చు పెట్టను. ఇది లాయర్ ఫీజు కోసమని పక్కన పెడుతున్నాను. మీరు గాని ఇందులో నుంచి తీశారో తోలు తీస్తాను. ఇంకేం లాయర్కి ఇస్తావు తిప్పు? మంజుకి విడాకులు ఇచ్చే లాయర్కైతే ఎలాగో ఇవ్వవు. ఎందుకంటే ఆ సత్య వచ్చి మంజుకి విడాకులు ఇవ్వను అని చెప్పేశాడు కదా. వాడు చెప్పినంత మాత్రాన విడాకులు రాకుండా ఆగిపోతాయా? ఇక్కడ కోర్టు కాకపోతే హైకోర్టు ఉంది, అక్కడ కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే వాళ్ళిద్దరిని విడిపోయేలా చేస్తాను. ఏమో తిప్పు, ఆ రౌడీ సత్యగాడు వచ్చినప్పటి నుంచి ఇది డౌటే అనిపిస్తోంది. అరే, ఆ సత్యాకి ఎంత ధైర్యం ఉంటే విడాకుల పేపర్లు తీసుకుని మన ఇంటికి వచ్చి నేను మంజుకు విడాకులు ఇవ్వను అంటూ విడాకుల పేపర్లు ముక్కలు ముక్కలుగా చింపి నీ మొహం మీద విసిరేస్తాడా? అలాంటాడు విడాకులు ఇస్తాడా చెప్పు? మనం చేసే ప్రయత్నం తప్పు తిప్పు. లాయర్కి ఫీజు కూడా అనవసరం. అరే, ఆ సత్య నిన్ను నన్ను మనందరినీ బెదిరించాడు తిప్పు. ఒక రకంగా ఇంకోసారి విడాకులు అన్నారంటే బాగోద్దు అన్నంత స్ట్రాంగ్ గా భయపెట్టాడు. నువ్వు ఇంట్లో మనిషివి అయితే శత్రువుని ఒక మెట్టు పైనుంచి మాట్లాడావు. అలాంటోడు గురించి మాట్లాడాలంటే వాడి స్థాయిని 2 అడుగులు దించి మనడుగు వాడి పైనేసి వాడిని తొక్కేసేలా మాట్లాడాలి. జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేస్తుందంట. ఉపాయాలున్న ఈ త్రిపుర ఆ సత్యని ఎన్ని అపాయాలకైనా గురి చేస్తుంది. ఇంకేం చేస్తావు తిప్పు? ఆ సత్య మీద మణమ్మ మీద గృహహింస కేసు పెడతా. మంజు ఎలాగూ వాడికి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కదా, దాని సపోర్ట్ తీసుకుని ఆ తల్లి కొడుకులిద్దరిని జైల్లో పెట్టిస్తాను. ఒక కేసు వెంట ఇంకో కేసు ప్లాన్ చేసి ఎందుకురా మాకీ బతుకు అనేలా భయపడేలా చేస్తాను. వామ్మో వామ్మో వామ్మో, నీ ఉపాయం తగలడా? అసలు నీకు నీ తెలివితేటలు ఎలా వచ్చాయే? నువ్వు అసలు మామూలు అడుగుదానో కాదు తిప్పు. అవకాశం వస్తే ఈ స్టేట్నే ఒక తిప్పు తిప్పగలవు తిప్పు. నిన్ను బెదిరించి నీ మొహం మీద విడాకుల కాగితాలు విసిరేసి అవమానించినందుకు ఆ సత్యాగాన్ని అరెస్టు చేయాల్సిందే.
త్వరలోనే ఆ పని అవుద్ది. పుష్పక్క, ఒక ప్రింట్ తీసుకోవా? అలాగే. మంజు, ఇది సత్య పేరు మీద అరెస్ట్ వారెంటు. అవును పుష్పక్క. మంజు, సత్య నీ భర్త. నిజంగా నీ భర్తని అరెస్ట్ చేయాలని నీ మనసులో ఉందా? మంజు, బాగా ఆలోచించు. నువ్వు తీసుకోబోయే నిర్ణయం నీ జీవితాన్ని రేపటి రోజున ఏ ప్రమాదంలో అయినా పడేయచ్చు. మంజు, ఒకసారి మనమని అరెస్ట్ చేసినప్పుడు సిఐ గారు ఏమన్నారో గుర్తు తెచ్చుకో. మన పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు చేసింది తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా శిక్ష ఒకటే అని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. సో నువ్వు సత్య విషయంలో తీసుకోబోయే నిర్ణయంలో రేపు నీకు ఏం జరిగినా మా ప్రమేయం ఏమీ ఉండదు. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ ఎమ్మెల్యే నిన్ను కూతురుగా చూస్తున్నాడు. సత్యని నిన్ను కలిపాడు. నువ్వు కూతురువి అంటే సత్య కూడా అల్లుడే కదా. అదీ కాకుండా సత్య ఎమ్మెల్యే గారికి బాగా నమ్మిన బంటు. ఇప్పుడు నువ్వు సత్యాన్ని అరెస్టు చేస్తే ఎమ్మెల్యే గారు కోప్పడకుండా ఉంటాడా? అవును, ఈరోజు సత్య పుట్టినరోజు అంట కదా. పుట్టినరోజైతే ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయమన్నారు? మంజు చేయబోయేది కరెక్ట్. మీరెవరూ మంజుని డిసప్పాయింట్ చేయాలని చూడకండి. మంజు, డ్యూటీని డ్యూటీగానే చేయి. నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాడని మరో వ్యక్తికి అన్యాయం చేయకు.